హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ సో డిమ్ వస్తుంది లొకేషన్లా, ఎందుకంటే సన్లైట్ లేదు, మొత్తం మొగులైంది. 2017 కారు, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డీజిల్ వేరియంట్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, జీపీఎస్ నావిగేషన్ చిప్ ఉంటుంది, ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది. మీకు చాలా మంచి ఫ్యూచర్స్, 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. కారు ఓవరాల్గా బాడీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మిగతా కార్లతో పోల్చుకున్నప్పుడు గ్లాసులు ఎవ్వి మారలేదు. సైబర్ సిటీ డిఎల్ఎఫ్, మనకు హైదరాబాద్ ఏదైతే డిఎల్ఎఫ్ ఉంటుందో అటువంటి ప్రైమ్ లొకేషన్స్ కార్. సో ప్రీమియం ప్రైమరే వాడతారు ఈ కార్లను. సో చూడండి, బండి ఏ రకంగా చూసినా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇంటీరియర్ చూడండి, ఎక్సలెంట్ ఉంది. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, టేప్ రికార్డులో జీపీఎస్ వస్తుంది, ఆటో ప్యానల్ ఏసీ వస్తుంది, స్టీరింగ్లో కంట్రోల్ వస్తుంది, ఈ పక్క కూడా వాయిస్ కమాండ్ వస్తుంది, 71,000 సర్వీస్ రికార్డు ఉంది. ఏడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కారు నంబర్ ఓపెన్ పెడుతున్నా మీరు ట్రాక్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా కార్ ఇన్ఫో అని ఉంటుంది, తర్వాత మిగతా ఎక్కడైనా వెబ్సైట్లో తీసుకోవచ్చు. షోరూమ్ వాళ్ళు చెప్పారు, దీన్ని పైసలు కట్టి తీసుకోండి ఎక్కడైనా. సో లెఫ్ట్ కూడా చూసుకోండి, 300, 200 అండి. 3 లక్షల పెట్టి కారు కొంటారు, 200 పెట్టి ట్రాక్ తీసుకోవాలి. సో ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బండికి అయితే. కింద కూడా మీకు సాలిడ్ ఉంది. సో ఎడం వైపు డోర్ కూడా చూసుకోండి, ఎక్సలెంట్. సో మీకు ఎక్కడ కూడా కార్నర్ బిట్ అంతా కూడా చాలా బాగుంది. దీనికి ట్యాక్స్ 70 నుంచి 80,000 రూపాయలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ జిల్లాలోనే వస్తుంది. ఇది లాక్ అండ్ లాక్ కంపెనీ ట్యూటోరియల్ అంటే ట్యూటర్ అంటే గర్ల్స్ అప్పుడు వస్తుంది మ్యూజిక్ సిస్టమ్. ఇండికేటర్స్, పోల్స్ కంప్లీట్ ఒరిజినల్, రూఫ్ కంప్లీట్ ఒరిజినల్. సో మీకు షాకర్స్లో కూడా ఆయిల్ లీకేజ్ ఎక్కడ లేదు. సో మెయిన్ ఏంటంటే ఏమైనా ఆయిల్ లీకేజ్ ఉందా అని ఆలోచన ఉంటుంది కదా, సో అట్లా. సో లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి, ఆటో ఫోల్డబుల్ మిర్రర్. బండి ఒరిజినల్, సేమ్ వెనక డోర్ ఇది కూడా ఒరిజినల్. ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు చూసుకోండి. సో పిన్ టు పిన్ ఎక్సలెంట్ ఉంది. కింద కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం లేదు, చాలా బాగుంది బండి. సో చూడండి, బ్రాండ్ న్యూ కండిషన్ ఉంది. ఈ పిల్లర్స్ అన్నీ ఒరిజినలే, షోరూమ్ పీసెస్ ఇవంతా. సో మీరు ఇది కూడా ఒకసారి లుక్ వేయచ్చు. కాలు పెడుతున్న దండం పెడితే ఏమనుకోకు. ఇగో పైన కూడా రూఫ్ సీలింగ్ రూఫ్ అండి. ఎప్పుడైనా ఎకో స్పోర్ట్స్లో ఇక్కడ ఇనుప కడ్డీలు వస్తాయి. దీనిలో ఎక్కి నిలబడ్డా అంటే వెయిట్ పడ్డా సడన్గా ఏం ప్రాబ్లం లేదు. మిగతా కార్లకు ఎకో స్పోర్ట్స్కు క్రెటా కూడా గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది క్రెటా. సో అట్లా. సో డోర్లు, కార్నర్ చూసుకున్నాం, సీసలు చూసుకున్నాం, ఈ పొడుగుత ఒరిజినల్, షాకర్ చూసుకున్నాం, రూఫ్ చూసుకున్నాం. వెనక ఎప్పుడైనా అన్లాక్ చేసినప్పుడు 4 డైరెక్ట్ వస్తుంది. ఇది కూడా మూత మీకు కంపింది, లోపల కూడా ఎటువంటి రస్ట్ లేదు. సో ప్లాస్టిక్ వస్తుంది అక్కడ. సో బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోండి, సీల్డ్ ఉంది బండి. సో బుర్ర వచ్చింది. ఇది 3,000 ఫేస్బుక్లో, ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు. కేరళలో చాలా ఫేమస్. కేరళ ఎడ్యుకేటెడ్ స్టేట్స్ కాబట్టి ఫోర్డే వాడతారు, అక్కడ వేరే వాడరు. చాలామంది ఫోర్డ్ ఎక్కువ వాడతారు. కేరళ ఫోర్డ్ అని కొట్టడానికి మీకు కొన్ని వేల ఫోర్డ్ కార్లు వస్తాయి. తమిళనాడు ఫోర్డ్ అని కొట్టడానికి కొన్ని వేలు. వాళ్ళు ప్రతి పండుగ రోజు పండుగ చేసుకుంటారు కార్లతో, రైడ్ పండుగ. సో వైపర్ ఇది డిఫాగర్ సీసాకు వస్తుంది, దాన్ని వాటర్ డ్రై చేస్తుంది. దీంట్లో ఉన్న స్టైర్ ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు. సేమ్ మీకు ఆ చుట్టుపక్కల అయితే ఎట్లుందో ఇది కూడా సేమ్ ఒరిజినల్ ఉంటుంది కంప్లీట్గా. సో అది కూడా ఎట్లనో ఇది కూడా అట్లనే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఎక్కడ కూడా స్పానల్ పెట్టి ఓపెన్ కానీ ఏం చేయలేదు. లెఫ్ట్ కూడా మీకు కంప్లీట్ ఒరిజినల్ ఉంది, కింద కూడా మీకు కంప్లీట్ ఒరిజినల్ ఉంది. సో ఎక్కడ మ్యాక్సిమం వెరిఫైడ్ తర్వాతనే పర్చేజ్ చేస్తాం. DL3 CCN 3271 కార్ నెంబరు. ఇక్కడ మీ పేరు మీద చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ దాకా ఉంటుంది. ఇన్వాయిస్ తీసుకుంటే అక్కడ తెలంగాణ, ఆంధ్ర 55,000 ట్యాక్స్ వస్తుంది. తెలంగాణలో 25,000, 36,000 జిల్లాను. ఆఫీసర్ సీనియారిటీని బట్టి ఏజెంట్ కమిషన్ తీసుకుంటారు. ఆఫీసర్ క్యాస్ట్ను, కరప్షన్ బట్టి ఏజెంట్ కమిషన్ ఉంటుంది. దాన్ని బట్టి ఇంకొక 25,000 కొన్ని జిల్లాలో, 30,000 కొన్ని జిల్లాలో, ఫ్రీగా కొన్ని జిల్లాలో కూడా అవుతుంది. నగర్ కర్నూలు లాంటి జిల్లాల్లో 10,000 కూడా అవుతుంది. ఆ 10,000 రూపాయలు టైప్ ఖర్చులు తప్ప వాళ్ళు రూపాయి ముట్టుకోరు. సో కొన్ని జిల్లాలలో అట్లుంటుంది. సో కుడివైపు చూసుకోండి, భూపాలపల్లి కూడా అంతే. రైట్ సైడ్ కొన్ని జిల్లాలలో మంచిగా ఉంది, కానీ కింద ఉండే జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు తిని మరిగిన ఊర కుక్కలు కొంచెం అరుస్తా డబ్బులు వసూలు చేస్తాయి మీ దగ్గర. లెఫ్ట్ కూడా చూసుకోండి,
రైట్ కూడా క్వార్టర్ ప్యానల్ చూసుకోండి. లంచగొండి అనేది క్రైమ్ ఎట్లాంటిదంటే అది ఒక ఉగ్రవాదం కంటే ప్రమాదకరం. సో చూడండి ఒరిజినల్. సో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు. బండి సీల్డ్ ఉంది. సో డిక్కీ కూడా చూసుకున్నాం. సో లెఫ్ట్ 2 డోర్లు, డిక్కీ 3 చూసుకున్నాం. సేమ్ రైట్ సైడ్ పోదాం మళ్ళీ. సేమ్ మీకు సీల్డ్, ఏడ కూడా గ్లాస్ ఇట్లా మారలేదు. రూఫ్ అంతా క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్ అంత ఉంది. దీనికి వైజర్స్ వేస్తే కొంచెం లుక్ వస్తుంది. దీనికి మీకు సీట్ కవర్లు పడతాయి. అంటే ప్రీమియం సీట్ కవర్లు వేసుకుంటే 5,000. తెలంగాణలో 10,000 ఏదైతే సీట్ కవర్ ఉంటుందో ఇక్కడ 5,000కి వేపిస్తాం. స్టిచ్చింగ్ బట్టి సోఫాది గట్టిగా వస్తుంది. లాస్ట్ ఒక 5 వెహికల్స్ వేయించినాం. ఇంటీరియర్ కూడా మీకు సాలిడ్ ఎక్సలెంట్ ఉంది. ప్రైస్ కొంచెం 4 lakhs అడుగుతుండే కస్టమర్, ₹1 ఇటాట్ అవుతుంది. సో ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ కాబట్టి. ఇది తెలంగాణలో 5.5 లక్షలకు కూడా ఎవరు ఇయ్యరు. ఫస్ట్ ఫోర్డ్ అమ్మరు ఎవరు. ఏదో అప్గ్రేడ్ పోయినా కూడా అన్ని తడకాలి. ఇప్పుడు వచ్చే కార్లన్నీ లైట్ వెయిట్ వెహికల్స్, మైలేజ్ కోసం. రోడ్లన్నీ నెంబర్ 1 తయారు చేసింది కాబట్టి మైలేజ్ కోసం అటు ఇట్లా లేటెస్ట్ మోడల్ అట్లా చేస్తున్నారు. సో సేమ్ ఇది కూడా డ్రైవర్ డోరు, ఇది కూడా సేమ్ ఒరిజినల్ మెయిన్ దర్వాజా. ఎక్కువసార్లు ఓపెన్ అయ్యేది ఇదే. చూడండి సేమ్ ఇది కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ క్లాస్ ఉంది బండి. కాసేపు ఆపిన కింద కూడా చూసుకోండి. అండర్ బాడీ కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది. మనం మందిని బట్టి టైర్లు ఎప్పుడైనా, కార్ అనేది బరువును బట్టే మైలేజ్ వస్తుంది. సో టైర్ సైజుని బట్టి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు 195 టైర్ వేసుకోవచ్చు, 205 టైర్ వేసుకోవచ్చు, 205/50 వేసుకోవచ్చు. R7 అంటే విడ్త్ ఎక్కువ తక్కువ షోకేజ్ అవన్నీ వేసుకోవచ్చు. మనకు యావరేజ్ 5 కూర్చున్నప్పుడు 18 వస్తుంది. 1/3 కూర్చొని గింత బరువు వేస్తే ఖచ్చితంగా 23-24 వస్తుందండి. సో అట్లా ఏ కార్ అయినా అంతే, ఇది అదని ఉండదు. సో అది మ్యాథమెటిక్స్ లెక్క. సో ఈ కవర్స్ కూడా ఇవి పోలే లెఫ్ట్ రైట్. సో మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. కారు హారన్ 3 సార్లు కొట్టినా. లోపల కూర్చున్నాక ఇంజన్ చాలు చేద్దాం. ఇక్కడ ఫోను బాగా వేడిందండి ఢిల్లీలో. క్లచ్ బట్టి చాలు చేసిన. సో సౌండ్ పెడుతుంటే కూడా ఎక్కువ తక్కువ ఇది అవుతుంది. బ్లోయర్ స్పీడ్ అని వస్తుంది ఇంగ్లీష్లో. ఆడ పంకా బ్లోయర్ స్పీడ్ 6-7 అట్లా చూస్తుంది. సంపుతుంది గాలి. ఇవన్నీ సిస్టమ్ ఇదంతా. సో మనం తలకు కాళ్ళకు పెట్టుకుంటే బెస్ట్. వానకాలం వైపర్ కూడా పెట్టుకుంటే బెస్ట్. ఇది వైపర్ది. ఇది కంపల్సరీ పెట్టాలి బయటికి గాలి రాకుండా. ఏ కార్కైనా మ్యాండేటరీ. ఎప్పుడైనా ఇది లో పెట్టద్దు. తెలివి తక్కువ వాడు ఎన్నడూ ఊరోడు అస్సలు చూసినా భయపడద్దు, సిగ్గుపడద్దు. అంటే పట్టణమోడు కూడా ఊరికి పోతే కొన్ని మెయింటైన్ చేస్తాడు, చూస్తాడు. సో అట్లా ఉంటుంది. సో మీరు అది ఆలోచించుకోండి. నేను ఇది మ్యాగ్నెట్ అతుక్కుంటుంది. ఏమైనా పెట్టినప్పుడు ఇట్లా పెట్టిన డైరెక్ట్ అతుక్కుంటుంది. బస్ ఫోన్ పట్టుకుంటుంది. ఇది కాబట్టి శాంసంగ్ అల్ట్రా. ఈ అల్ట్రా కాబట్టి పట్టుకుంటలేదు. ధరగల ఫోన్ బరువు ఉన్నది. సో చూడండి ఎక్సలెంట్. సో మీకు డీజిల్ కూడా అంటే ఒక ఎంత పోతుంది అనేది చూపిస్తుంది. ఫ్యూల్ లెవెల్ 24 km MT. ఇక్కడ నేను ఆపరేట్ చేస్తున్నా. బస్ అయిపోయింది. సో 71,241 మెయిన్ రీడింగు. RPM మీటర్ 758 ఏసీ ఆన్ చేసినాక కూడా. సో దాన్ని బట్టే మనకు కారు సెషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మనకు దాన్ని బట్టి దాని కారు కొన్న కారు నుంచి బుక్కు, దాని మాన్యువల్, ఓనర్ గైడు, క్లీనర్ గైడు అన్నీ ఉంటాయి. పిన్ టు పిన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి దీంట్లో ప్రతిదీ. సో ఎక్సలెంట్. మీకు ఇది కూడా మీకు ఎక్సలెంట్. ఇక్కడ కూడా మీకు వర్క్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ ఛార్జింగ్ పెట్టగానే డైరెక్ట్ టేప్ రికార్డర్ పాటలు కనెక్ట్ అవుతాయి ఎక్కువ స్పోర్ట్స్లో. సో అట్లా ఎందుకంటే ఆ ఇనేదో 10 నిమిషాలు కార్లో డ్రైవ్ చేసినప్పుడు పాటలు వినుకుంటూ పోతారు మన వాళ్ళు. సేమ్ ఇది కూడా ఎక్సలెంట్. ఓకే ఫ్రెండ్స్. సో బండి సూపర్. బండిలో ఏ ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా ఎటువంటి నీడ్ అవసరం లేదు. ఓకే. సో బంద్ చేస్తున్నా. చూసుకున్నాం కదా స్టీరింగ్ కూడా సౌండ్ లేదు. కాకపోతే స్టీరింగ్కు కవర్ అవసరం. స్టిచ్చింగ్ కవర్ అంటే ఫినిషింగ్ ఒరిజినల్ ఉంటుంది. స్టీరింగ్ కవర్ కూడా మీకు ఇది ఒరిజినల్, కానీ స్టీరింగ్ కవర్ అయితే ఫినిషింగ్ ఒరిజినల్ అవుతుంది. సో ఇది అదంతా ఒక 5,000 పడుతుంది. అది మీరు అడిషనల్గా చేయించుకోవాలి. సో 4 లక్షలు అడుగుతాను కానీ ₹1 ఇటాట్ చేయొచ్చు. మీరు OLXలో తెలంగాణలో ఎక్కడైనా చూడండి. ప్రైస్ OLXలో ఎవరైనా పెట్టేటప్పుడు ₹50,000 మనని నెగోషియబుల్ అని అడుగుతారు. సో అక్కడ 5 పాయింట్ కాదు 6 lakhs కూడా ఈ మోడల్ రాదు. ఎందుకంటే రోడ్ ఎక్కిందంటే గర్రమని గర్జిస్తుంది. పరిగెత్తేటప్పుడు స్టైల్ చేంజ్ ఉంటుంది ఒక స్పోర్ట్ డ్రైవింగ్లో. సో అది మ్యాటరు. సో ఆలోచించండి. సో మెయిన్ బ్యానెట్
బ్యానెట్కు ఇక్కడ నుంచి రబ్బడు ఇదంతా ఉంది అంటే పైన గిది రబ్బడ అంటే సో సప్పుడు బయటకు రాదు అని అర్థం. కూలెంట్ డబ్బా, ఇది అప్రాన్. ఇప్పుడు హెడ్లైట్ విత్ ఇయర్ కోడ్ కనబడుతుందో లేదు, 2017 అంటే 17 ఇయర్ కోడ్. బ్యాటరీ టర్నల్స్ ఎక్కడ కూడా మీకు ఫినిషింగ్ ఎక్సలెంట్ ఉంది అన్నట్టు. ఇక్కడ స్పానల్ పెట్టలేదు, స్పానల్ పెట్టినప్పుడు దీనికి నీకు చిన్న మరకలు అంటుంది. సో స్పానల్ పెట్టినప్పుడు దీనికి ఇది ఓపెన్ ఇట్లా స్పానల్ పెట్టినప్పుడు ఇక్కడ మీకు పాన గుర్తు వస్తుంది, ఇక్కడ పాన పెట్టినట్టు ఐడియా వస్తుంది. ఒకసారి ఓపెన్ అయితే ఓపెన్ అయినట్టు వస్తుంది. సో పాన పెట్టలేదు ఎక్కడ కూడా, ఇక్కడ అక్కడ కాదు ఎక్కడ కూడా పెట్టలేదు. సో ఇంజన్ ఏ రకంగా డిస్టర్బెన్స్ లేదు, సాలిడ్ ఉంటుంది ఎప్పుడైనా. మీరు హైదరాబాద్ చూడండి, అవుటర్ రింగ్ రోడ్లో ఎకోస్పోర్ట్ లుక్ వేరే, దీని డ్రైవ్ సెన్స్ కానీ దీని లిక్కు అని వేరు. ఇది టేస్ట్ చేసిందంటే వాడు కొంచెం స్టూడెంట్ ఉన్నప్పుడే ఇస్తాడు, వానికి తెలివితేటలు ఉన్నాయని అర్థం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. బండి ఎకోస్పోర్ట్ 2017 మోడల్, పవర్ స్టీరింగ్, పవర్ విండో స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి, ఆటో ప్యానల్ ఏసీ గిట్లా అన్నీ ఉన్నాయి, ఆటో ఫోల్డబుల్ మిర్రర్ ఉన్నది, 2 తాళ చైలు ఉన్నాయి, లాక్ అయినప్పుడు ఇవి మూసుకుంటాయి, వాటికి అవే మూస్తానే ఆటో ఫోల్డబుల్. అన్లాక్ చేసినాం తెరుచుకుంటాను. సో కొన్ని ఫీచర్స్ ఉంటాయి స్టైల్గా, సో మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ, నమస్తే. ఇంజన్ బాగుంది బండిది. 4 lakhs అడుగుతున్నాడు, 370-80కి గట్టిగా నరకచ్చు. ఇటు అటు చేసి కొద్దిగా చేసి పట్టుకోవే పైసలు అని చెప్పేసి ఎవరు కొంటారని చెప్పేసి మెల్లగా సెట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.